गाइस వెల్కమ్ బ్యాక్ టు ఎన్డి ట్రెండ్స్ గుంటూరు. ఇప్పుడు కలెక్షన్ వచ్చేసరికి మొత్తం కూడా మీకు వివరం అయితే చెప్తాడన్నమాట అన్న. ముందుగా అడ్రస్ వచ్చేసరికి అన్న నమస్కారం. ఓకే, మంచి రోజు సోమవారం. యాక్చువల్గా నిన్న మనం 8 వీడియోలు మన అన్ని ఛానల్లో 8 వీడియోలు రిలీజ్ అవుతుంది. వచ్చేస్తున్నాయి అన్ని. అవును, ఆల్రెడీ నేను వదిలేసాం. అంటే 8లో ఒకటి పోయింది, 7 ఇంకోటి కలుపుతున్నాయి వాళ్ళ. జస్ట్ ఇప్పుడు వచ్చింది. అనుకోకుండా స్వామి వచ్చారు. ఓకేనా, ఇది మోటీ అంటారు దీన్ని. మోటీ అంటే నెల్లిలో హెవీ క్వాలిటీ. ఓకే, చాలా ఫంక్షన్ వేరు, పార్టీ వేరు, డిజైనర్ వేర్ టైప్ లో. ఓకే, ఎలా వాచ్ చేసినా ఇబ్బంది అయితే ఏది ఉండదు. ఓకే, నాది గ్యారంటీ. డ్యామేజ్ ఉండదు, మిస్ప్రింట్ ఉండదు. కంపల్సరీ 6.5 మీటర్ వచ్చేస్తుంది. 6.5. ఓకే, మాక్సిమం గా ఒక 20 చీరలు ఉన్నాయి, కానీ ఇద్దాం ఇచ్చేస్తున్నా. అంటే ఇవే సేమ్ కలర్స్ రిపీట్ అవుతాయి, రకరకాల డిజైన్స్ వస్తాయి. ఓకేనా. ముఖ్య గమనిక ఏంటంటే మా ఛానల్ కాస్ట్గా వస్తాయి. అన్ని ఛానళ్ళు కొరియర్ కొద్దిగా మీరు సపోర్ట్ చేయండి. ఎందుకంటే శ్రీకృష్ణ అంటే బ్రాండ్. అది ఒకప్పుడు శ్రీకృష్ణ అంటే ఎవరు తెలియలే, కానీ ఈరోజు దేవుడి వల్ల మీ ఆదర ప్రేమ అభిమానాల వల్ల అక్క చెల్లెళ్ళు కానీ, పెద్దమ్మలు కానీ, బావగారులు కానీ, వాళ్ళ తమ్ముళ్ళు కానీ అలాగా అభిమానించారు. కాబట్టి ఈరోజు మీ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. సాయంతో ఏం సంపాదించాలా, మంచి గౌరవం సంపాదించుకున్నా. ఆ గౌరవం చాలా. ఓకేనా, తక్కువ లాభం ఇస్తాను, క్వాలిటీ అయిపోయి ఇస్తాను. ఇటువంటి శారీలో వస్తుంది. ఓకే, సో రేట్ చెప్పలేదన్నా? చెప్తా. రేట్ అయితే అన్న ముందు కొద్దిగా ఎగ్జైట్మెంట్గా ఉంటాడు కాబట్టి రేట్ అయితే అప్పుడే చెప్పడండి. వీడియోలోకి వెళ్ళిపోతే మనకి ఐటమ్ వచ్చేసరికి ఇది క్వాలిటీ ఏందన్నా లెలిన్లోనే మనకి హెవీ వస్తుంది. మోటీ. ఓకే, మోటీ లెలిన్ టైప్లో వస్తుంది. 6.5 పక్కా కటింగ్ వస్తుంది. మిస్ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ ఏమి ఉండదండి. ఎవరు మిస్ చేసుకోవద్దు. మంచి ఐటము. అండ్ క్వాలిటీ కానివ్వండి, క్వాలిటీ ప్రకారంగా లేదంటే ఏదైనా ఐటమ్ ప్రకారంగా చూసుకున్నా కూడా మీకు బెస్ట్ కలెక్షన్ అయితే వస్తుంది అనమాట. అండ్ ముందుగా మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ అండి. వైష్ణవి కాంప్లెక్స్లో వచ్చేసరికి 72A 72B అనమాట. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. కటింగ్ చూసుకోండి. బ్లౌజ్ 1 మీటర్ తీసుకోండి. శారీ పన్న అంటే మీటర్ ఎవరికైనా ఎటువంటి వాళ్ళకైనా ఇబ్బంది ఉండదు, ఎంతలా ఉన్నా సరిపోతుంది. ఓకే, దీంట్లో కలర్ చార్ట్ అన్న. సో కలర్ చార్ట్ చూసుకుంటే ప్రతిదీ కూడా ఎక్సలెంట్ కలర్స్ తో వస్తుందండి. ఈ విధంగా మీకు బార్డర్ వచ్చేసరికి ఈ విధంగా బార్డర్ వస్తుంది. 8 ఇంచెస్ బార్డర్ అనేది. అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట. ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు, డిజైన్స్ మారిపోతూ ఉంటాయి. సో చూసారా షైనింగ్ అనేది ఎంత బాగుందో. అన్న రేట్ చెప్తే మటుకు నిజంగా ఇది అల్టిమేట్ అయిద్దో ఏంటో చూద్దాము. ఒక 30 శారీస్ ఉన్నాయి సార్. ఓకే, ఆ 30 శారీస్ కూడా ఏంటంటే ప్రశాంతంగా చూపిస్తున్నాం. మనీ ఇంపార్టెంట్ కాదు. కొన్ని 20 చీర ఉన్న 30 చిన్న ప్రశాంతంగా చూపిస్తా. ఎందుకంటే కస్టమర్ హ్యాపీగా చూసుకోవాలని. కొంతమంది ఏంటి మనీ అయిపోతుంది, డబ్బులు వేస్ట్ అని చూస్తాను. అది తప్పు. మన సరుకు ఎలా అయిపోతుందో మనం చూసుకోవాలి. మనీకి ఎప్పుడు ఇంపార్టెంట్ ఇవ్వకూడదు. సరుకు యాభై ఇస్తే కస్టమర్ దండిగా వస్తారు. ఓకే, సో కలర్స్ కూడా మీకు లాస్ట్ లో ఒకటే కలర్ ఉన్నాయి కూడా చూపిస్తానండి. మన పక్కనే ఉంది, చేతి కిందే ఉంది అనమాట సరుకు కూడా. సో వీటిలో కలర్స్ చూద్దాం. ముందుగా రేట్ కూడా ఒక్కసారి చెప్పేస్తే సరిపోయిద్ది అన్న. 1850 రూపాయలు. 1850 రూపాయలు పడేది. ఓకే, మనం ఎంతకి ఇస్తాము? అవునన్నా, మరి 1850 పడిద్ది. మనం ఎంతకి ఇస్తున్నాం? 500. ఓకే, సేల్స్ కైనా రీసేలర్స్ కైనా సింగిల్స్ కైనా ఎవరికైనా ఈ వారంలో సరుకు మొత్తం డిలీట్ అయిపోవాలి. ఓకే, సో 500 రూపాయలకి చిన్నకి స్టాండ్ అవుతున్నాడు కదా. వాస్తవంగా అయితే ఉదయం 3 గంటల నాకు వచ్చాను, మొత్తం సరుకు చెట్టుకున్నాను. ఎవరు రాదు, కానీ వస్తా. ఎందుకంటే శ్రద్ధ ఉంటేనే వ్యాపారం ఉంటుంది. నిద్రపోక విస్తరమా అంటారు చూసావా. నిద్రపోతే ఏంటంట వచ్చింది కూడా పోయింది. నిద్రపోవాల్సిన టైం వస్తే నిద్రపోవాలి. ఎప్పుడు మెలుకుతూ ఉంటేనే వ్యాపారం రన్నింగ్ అయింది. నేను టైం చూడండి, 3-4 గంటలని లెగుస్తాను, ఫ్రెష్ అప్ అవుతాను, దండం పెట్టుకుంటాను, బయటకు వస్తాను, 2 ఇడ్లు 3 ఇడ్లు తీసుకుంటాను, ఒక టీ తాగుతాను, కొట్లో కూర్చుంటే పేపర్ చదువుకుంటాను, హ్యాపీగా ఏంటంటే టైం తెలియదు నాకు. కానీ మధ్యలో మాత్రం ఇప్పుడు నిద్రపోతామంటే కంపల్సరీ మధ్యాహ్నం 1 అవర్ నిద్రపోతుంది. కానీ నైట్ మాత్రం 2 గంటలు నిద్రపోతాను. టోటల్గా 24 అవర్స్లో 3 గంటలు నిద్రపోయింది. ఎక్కువ నిద్రపోయినా సరే బద్ధకం వస్తుంది, ఆలోచనతో. కానీ నిద్రపోలేదనుకోండి ఆలోచనలు వస్తాయి. మనం ఏం చేద్దామా, ఎలా చేద్దామా, మన పిల్లల పరిస్థితి ఏంటా, మరి రేపు భావ్య ఇది అంటారు కదా, పెరిగే జనరేషన్కి ఏందా పరిస్థితి. నెక్స్ట్ జనరేషన్ మనం పుట్టిన మానవ జన్మ. ఆ జన్మకి స్వార్థం చేసుకోవాలి. మనల్ని నమ్మి భార్య వచ్చింది,
అమ్మ కంది నన్ను, అది మన పిల్లలు మనం కన్నాం, మనం వాళ్ళకి ఏది చేయాలి. అందరికి ఆశ ఉండాలి. కొంతమంది రిక్షా తొక్కోవాలి ఉంటారు, పొద్దున్న తొక్క ఉంటారు, తొక్కలేదు. ఆ పిల్లల్ని అట్ట పోసినా ఆయన ఆలోచిస్తాడు. సోమత ఎంతో ఎవరు సోమత అండి. రిక్షా తొక్కోవాలి, పిల్లలు చూస్తారు, కూరగాయల మేళ పిల్లల్ని చూస్తారు, డాన్స్ కుట్టలు పిల్లల్ని చూస్తారు. ఇది పిల్లలే ఇంపార్టెంట్. తర్వాత మన పరిస్థితి, రేపు ఉంటామో పోతామో మనకు తెలియదు. పిల్లలకి ఎంతో కొంత కూడబెట్టామనుకోండి, ప్రశాంతంగా ఉండొచ్చు. ఓం నమః శివాయ అనుకోవచ్చు. ఓకేనా? నిజంగా కలెక్షన్ చూసుకుంటే మటుకు అల్టిమేట్ కలెక్షన్ అండి. అండ్ ఈ విధంగా అంటే హెవీ పైతాని బోర్డర్స్ టైప్లో వస్తాయి అన్నమాట. సో బోర్డర్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మీకు 630 డ్యామేజ్ లేకుండా, మిస్ప్రింట్ లేకుండా మీకు వచ్చేసరికి రేటు కేవలం 500 రూపాయలకి మాత్రమే అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా, మిస్ చేసుకోకుండా చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ ఓకే మనం చేసుకుంటున్నాం సరిగా అనేది అందలేక. ఓకే, కానీ క్వాలిటీ ప్రకారంగా చూస్తే మనకి ప్యూర్ లెనిన్ టైప్లోనే కొద్దిగా ఫ్యాన్సీ స్టైల్లో ఉందండి. ఫ్యాన్సీ పట్టు టైప్లో ఉంది. అండ్ టస్సర్ టైప్ అంటారు చూసారా, సేమ్ టస్సర్ టైప్లో వస్తుంది. చాలా డిఫరెంట్గా ఉంది కలెక్షన్ కూడా. అండ్ కస్టమర్స్కి అయితే నిజంగా అల్టిమేట్ కలెక్షన్, అల్టిమేట్ వీడియోస్తో పాటు మనకైతే అవైలబుల్గా ఉండిద్ది అనమాట. ఆ శారీ నిజంగా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, లైట్ కలర్ కాంబినేషన్. లెనిన్ చాట్. ఓకే, డెలిమ్ రేడియం. ఓకే, సో నిజంగా క్లాసిక్ ఉందన్నమాట. ఇవే శారీస్ మామూలుగా అయితే ఒక 1000 పైనే ఉండొచ్చు. బట్ మన దగ్గర వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్ 500 రూపాయలు మాత్రమే. మీకు ఈ విధంగా బార్డర్ కానివ్వండి, లేదంటే కింద బార్డర్ టెంపుల్ బార్డర్స్ కానివ్వండి, లేదంటే పళ్ళు ఉదయం 2 గంటలకు వచ్చాను స్వామి. నిన్న చూసావుగా మన వీడియోలు, ఇంకో మనిషి వీడియోలు, ఆఫ్లైన్లు, మళ్ళీ సరుకు డిబేట్ జరిగింది. చూడండి ఎంత నీటి సర్దుకున్నాను. నిన్నంతా ఎంతో నీటి సర్దుకుంటా సరుకు. నాకు ఇంట్లో అన్నం లేకపోతే పర్లా, నాకు సరుకు నీట్గా ఉంటే చాలు. 1 లీటర్ మంచినీళ్ళు ఉంటే చాలు, ఏం అవసరం. ఇడ్లీ తింటా, ఇడ్లీ తింటూనే ఉంది. హాస్టల్ సంపాదించాక ట్యాబ్లెట్లు వేసుకోవాలి. సో కలెక్షన్ అయితే నిజంగా అల్టిమేట్ అండి. అంటే నిన్న వచ్చేసరికి సండే కాబట్టి ఇవాళ మండే. సో నిన్న 8 వీడియోలు తీసాము, ఒకటే పోస్ట్ చేసాము. ఇప్పుడు వచ్చేసరికి ఇవాళ అవుతున్నాయి అనమాట పోస్టింగ్. ఇప్పుడు వచ్చేసరికి ఇది మండే అండి. ఇది ఇవాళ పోస్ట్ చేస్తే ఇవాళ చేస్తాను, లేదంటే రేపే చేస్తాను అనమాట. మంగళవారం వస్తుంది. ఓకే, చేసేయమంటున్నారు. సో ఇది కూడా ఇవాళ ఓకే, దేవుడిచ్చిన వరం అదే. సో ఇది కూడా ఇవాళ పోస్ట్ అవుతుంది. మంగళవారం నుంచి ఫ్రెష్ గా మళ్ళీ వీడియోస్ అయితే తీసుకుందాము. అలనాటి రాముడు 14 సంవత్సరాలు వనవాసం చేశాడు. మరి ఈ రాముడు చీరలో వనవాసం చేస్తున్నాడు. ఓకే, సో కలెక్షన్ బట్టే అంటే అన్న మాటలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, నిజంగా తెలిసిందే కదా, మనం చెప్పేంత వాళ్ళం కాదు. బట్ క్వాలిటీ అంటే మాటలు ఎలా ఉంటాయో రేటు అలాగే ఉంటుంది, రేట్ ఎలా ఉంటుందో దాని తగ్గ క్వాలిటీ అలాగే ఉంటుంది. క్వాలిటీ ఎలా ఉంటుందో బయట మార్జిన్ కన్నా మన మార్జిన్ కన్నా తేడా కూడా అలాగే ఉంటుంది అనమాట. సో కలెక్షన్ లో చూసుకుంటే మనకి ప్రతిది కూడా లైట్ కలర్ చాటు, డార్క్ కలర్. శ్రీకృష్ణ షాప్ వచ్చేవాళ్ళు వెహికల్స్ కొంచెం బయట పెట్టుకుంటాను. ఎందుకంటే వెహికల్స్ నా కుటుంబం అవుతుంది, వెనకమాల షాపులు ఉంటుంది, వాళ్ళు ఇబ్బంది పడతారు, వాళ్ళు బతకాలి, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. షాపులు మొత్తం తిరగండి, ఎక్కడి నుంచి కొనుక్కోండి, అంతా నాకు వద్దు. ఎందుకంటే అవతలలో రెంట్ కట్టుకోవాలి, కరెంట్ బిల్లు కట్టుకోవాలి. అందరూ అంటారు, అన్న ప్రతి ఒక్క కస్టమర్ నీ కుట్టుకు వస్తున్నారన్నా, మా షాపు రావట్లేదన్నా, మా షాపు రావట్లేదు. దయించి నా కుట్టుకు వచ్చే కస్టమర్ ఉంటారు, బళ్ళు మాత్రం వెహికల్స్ బయట పెట్టుకోండి. ఎందుకంటే అటు అసోసియేషన్ కూడా గౌరవించాలి మనం, వాళ్ళ మాటను కూడా మనం ఎదిరించకూడదు. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మన కాంపిటీషన్ నడవదు. ముందు వాళ్ళకు కూడా మర్యాద మనం ఇవ్వాలి. ఎందుకంటే పుచ్చుకొని కొంతమంది బళ్ళు పెడతారు, అసోసియేషన్కి మోసాలు ఉంటారు. అమ్మ బళ్ళు ఏమైనా కోపడుతున్నారు, వాళ్ళు జాబులు పోతాయి. వాళ్ళు ఏమంటారు, ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, ఏమయ్యా సరిగ్గా చూసుకోవచ్చు కదా అంటారు. సార్ వాళ్ళ ఇంట్లో లెసన్ అంటారు. అలా మనం ఎవరు చేయాలి, అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. అలా ఉంటేనే మన వ్యాపారం నడుస్తుంది, మానవ జన్మకి ఒక విలువ ఉంటుంది, ఒక మాట ఉంటుంది. ఓకేనా? ఏమన్నా తప్పు మాట క్షమించండి. సో కలెక్షన్ చూసుకున్నారు కదా, అండ్ వీటిలో ఇంకా డిజైన్స్ ఉన్నాయి. సో ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. సో కలెక్షన్ చూసుకుంటే మనకి డార్క్ కలర్స్, లైట్ కలర్స్ తో పాటు ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్, డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఎవరు మిస్ చేసుకోవద్దండి. అండ్ పైతాని బార్డర్ టైప్ లో మీకు పల్లో వస్తుంది. శారీ బ్లౌజ్ చూసుకుంటే మీకు టజిల్స్ అనేది చిన్న టజిల్స్ తో పాటు బ్లౌజ్ చూసుకుంటే మనకి బుట్టి స్టైల్లో వస్తుంది అన్నమాట. సో డిఫరెంట్ కలెక్షన్, డిఫరెంట్ కలర్ చాట్ మీకు వచ్చేసరికి కేవలం 500 రూపాయలు.
శ్రీకృష్ణ ఓల్డ్ సరుకు అమ్ముతున్నాడు. ఓల్డ్ సరుకు అమ్ముతలేదు చేపలు రావు. అంటే ఓల్డ్ సరుకు అని చెప్పి అంటే తెలిసిందే కదన్నా. తోటి వ్యాపారస్తులు ఏదో పుల్లయ్యాలిగా రాయాలిగా. ఇప్పుడు బావులో రాయేస్తే టుపిక్కన పోయింది, బకెట్లో రాయేస్తే ఇంగిడింగిడింగిడింగ్ కొడుతూ ఉంటుంది ఆ బకెట్ వాళ్ళు. సో మనకి అలాంటివి పట్టించుకునే ఇదేం లేదు. మనకేందంటే అంత కస్టమర్లకు తెలుసు మెయిన్ వ్యూవర్షిప్కి. ఎందుకంటే నేను మాట్లాడిపోతేనే నన్ను మనల్ని అలా అంటారు అనమాట. సో అంటే మాట్లాడేయండి. సో అంతగాని చెప్తున్నాను. అన్న దగ్గర ఫ్రెష్ స్టాక్ వస్తుందండి, లేదు మీకు అలా ఇది లేకపోతే షాప్కి విజిట్ చేయండి, మీకు గోడౌన్ తీసుకెళ్ళి బేలు కూడా చూపిస్తాడు, అందులో ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళ అనే వాళ్ళకి చెప్తున్నాను అనమాట. సో కస్టమర్స్ అయితే నిజంగా 100% ట్రస్ట్గా నమ్ముతారు అనమాట. ఎందుకు అలా అంటున్నా అంటే నేను చూశాను, నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి చెప్తున్నాను మీకు. మీకు వచ్చేసరికి ఐటమ్ కలెక్షన్ కానివ్వండి, ఇవే శారీస్ 500కి ఇస్తారా మీరే ఆలోచించండి. 500 రూపాయలకి సింగిల్ కూడా మళ్ళీ. సో ఫ్రెష్ ఐటమ్ సింగిల్, మళ్ళీ డ్యామేజ్ లేదు, మిస్ప్రింట్ లేదు, ఏం లేదు. ఏది వచ్చినా కూడా మనకి రిటర్న్ తీసుకుంటారు. అంత మంచి ఐటమ్ మీకు వచ్చేసరికి 500 రూపాయలు మాత్రమే. సో ఎవరు ఎక్స్చేంజ్ ఉండవు స్వామి. ఎందుకంటే ఇది ఒకళ్ళు అడుగుతారు, సార్ ఇంట్లో మా అమ్మగారు నచ్చలేదు అని ఇచ్చారు చేస్తాను, ఇదే ఇచ్చారు ఇంకోళ్ళు అడుగుతారు, వాళ్ళు లేదు అయిపోయింది. సో అందుకని చెప్పి ఏంటంటే ముందుగా మనం తినేటప్పుడు అంటే మనం తినాలి, అవతల తినిపియాలి కదా. అందుకని చెప్పి మనం తినేసిన తర్వాత మళ్ళీ మిగిలిన అవతలలో పెట్టకూడదు. కాబట్టి అన్న చెప్పేదండి, మీరు ముందుగానే చూసుకోండి, 1-4 సార్లు చూసుకొని సెలెక్షన్ చేసుకోండి. అన్న నాకు ఈ కలర్ నచ్చలేదు అది ఇది కాదు. అందుకనే మీరు మ్యాక్సిమం టీవీలో చూడకుండా బుక్ చేసుకోమని చెప్పేది కూడా ఫోన్లలో చూసుకోమని. సో అంటే ఎందుకు అలా చెప్తున్నారు అంటే మనకు వచ్చేసరికి నార్మల్గా టీవీలో చూసుకున్నారు అనుకోండి, మీకు ఎక్కువ కలర్ బ్రైట్నెస్ పడిపోతుంది. ఇప్పుడు ఇదే షేడింగ్ ఇంకా కాబో ఒక రేంజ్లో పడిద్ది అనమాట, చాలా బాగుంటుంది. వచ్చిన తర్వాత మీరే డిసప్పాయింట్ అవుతారు. సో అందుకని చెప్పి అలా చూపించమన్నమాట. ఇప్పుడు వచ్చేసరికి మీకు కేవలం 500 రూపాయలకే చూసారా ఎంత బాగుందో శారీ. మొత్తం కూడా సిల్వర్ టైప్లో వచ్చి మీకు ఇదిగోండి పల్లో పాటు చూసుకోండి ఎంత క్లాసీగా ఉందో. అసలు 500 రూపాయలు అంటే వర్తబుల్ రేట్ అనమాట. సో ఎవరు మిస్ చేసుకోకుండా స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి. తొందరగా ఆర్డర్ పెట్టుకుంటేనే మీకు సరుకు అనేది అందుతుందండి. మీరు డిలే చేస్తే మటుకు సరుకు అనేది అందదు, అదైతే 100% చెప్తున్నాను. ఎందుకంటే మళ్ళీ దొరికిద్దో దొరకదో చెప్పలేం. అది ఇదిగోండి, ఇది వచ్చేసరికి ముద్దా స్టైల్. శారీ బయట చూస్తేనే చాలా బాగుంది. పళ్ళు పాటు ఇవన్నీ ఎలా ఉన్నాయో చూసేద్దాం. ప్రతిది కూడా ముద్దా డిజైన్ అనమాట. ఓకే, సో ఈ విధంగా వస్తుంది. ఇదైనా 500, ఏదైనా సరే 500 రూపీసే. ఈ వీడియోలో చూపించి మొత్తం కూడా ఇంకా కలెక్షన్ ఉంది, స్టార్టింగ్ చూపిస్తాను, ఎండింగ్లో చూపిస్తాను మీకు. ఈ కలర్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయో. సో ఇందులో 3 కలర్స్ అనేవి ఉన్నాయండి. ఇదిగోండి, ఇవన్నీ కూడా కలర్సే అనమాట. ఈ విధంగా వస్తాయి అండ్ ఇదిగోండి, ఒకటే కలర్ కావాలన్నా, ఒక 10 శారీస్ ఒకటే కలర్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అంటే చాలా మంది అడుగుతారు కదా కోలాటం 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 అని. సో వాళ్ళకి 10 చీరలు అన్న 10 చీరలు ఉన్నాయి. అవునంట. అంటే ముందుగా చూసే వాళ్ళకన్నా ముందుగా చూస్తే ఇవే కాకపోయినా వేరే ఏం తెప్పిస్తాం కదా. ఇవే కాదండి, వేరే స్టైల్ మీకు ఏమైనా కావాలి అంటే ఒక 10-20 చీరలు అయినా తెప్పిస్తాం, అందులో ఇబ్బంది లేదు. అంటే కొంతమందికి తెలియదు కదా, ఐడియా కోసం చెప్తున్నాను. తెలిసిన వాళ్ళు అయితే మీరు కంపల్సరీ శ్రీకృష్ణకు వచ్చేస్తే అవైలబుల్గా ఉంటాయి, ఇబ్బందే లేదు. కోలాటానికి కానివ్వండి, లేదంటే డ్రెస్ కోడ్కి కానివ్వండి, ఇప్పుడు చర్చికి ఒకటే చీర ఇవ్వాలని అనుకుంటారు కదా, వాళ్ళకి కానివ్వండి, ఎవరికైనా సరే మీకు అవైలబుల్గా ఉంటాయి అనమాట, నో ప్రాబ్లం. అండ్ ఫ్యాన్సీలో పట్టులో కావాలంటే, రేటు తక్కువలో కావాలంటే మటుకు కొద్దిగా కష్టం. మినిమం ఒక 300 ఎబో అంటే మటుకు ఈజీగా దొరుకుతాయి అనమాట. అండ్ కలెక్షన్ మొత్తం చూసుకున్నారు కదా, డార్క్ చార్టు, లైట్ చార్టు, డిఫరెంట్ ప్యాటర్న్స్. అండ్ ఇవన్నీ కూడా మీకు చూసుకుంటే కేవలం 500 రూపాయలు మాత్రమే అనమాట. అండ్ ఇంకొక 2 శారీస్ ఉన్నాయి. సో మ్యాక్సిమం ఒక 100 శారీస్ ఉంటాయండి. 100 అంటే ఇవి 30 అవి ఒక 40 ఉంటాయి అంతే. సో మినిమం ఒక 50 to 70 శారీస్ ఉంటాయండి. మీకు వచ్చేసరికి నార్మల్గా తొందరగా బుక్ చేసుకుంటేనే దొరికిద్ది ఐటమ్ అయితే మటుకు, అదైతే 100% చెప్తున్నాను. లేదు లేట్ చేస్తే మటుకు మనం చేయగలిగింది ఏం లేదు. ఎందుకంటే లేట్ చేస్తే ఐటమ్ ఉంటుందో లేదో, మీకు అందుతుందో లేదో నేను చెప్పలేను కాబట్టి చెప్తున్నాను. అండ్ బార్డర్స్ చూసుకున్న చందేరి టైప్లో ఉంది శారీ మొత్తం కూడా, బట్ లెలిన్ క్వాలిటీ. మీకు డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్, కలర్ కూడా షింక్ అవుట్ అనేది ఉండదండి, ఎందుకంటే కలర్ అంతా డబుల్ వాష్ అయ్యి వస్తుంది అనమాట. సో వీడియో చూడండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. యాక్చువల్గా ఇందులో చిన్నది ఒక మెన్షన్ చేస్తాం, మీరు కామెంట్ పెట్టండి. ఇది
నేను తప్పు చేశాను రైట్ చేశానా మీ కామెంట్లో నాకు చేసేది చూద్దాం. ఎవరు స్వామి? కృష్ణుడు అన్న. కృష్ణుడు కదా. కృష్ణుడు ఇవేంటి? ఫ్లవర్స్ కదా. అందరూ అంటారు బయటికి వెళ్ళి నువ్వు వీడియోల కింద ఖర్చు పెడుతున్నావు, దేవుళ్ళకి మంచి పూలు వేయచ్చు కదా అంటారు. ఓకే, పూలు కొనొచ్చు. నాకేంటంటే అనిపించింది, ఒక నైట్ అనిపించింది, ఒక చెట్టు పూజ ఇచ్చి దేవుడు పెడతాము అని అనిపించింది. చెట్టుకు వెళ్ళి ఇలా పూజ ఇచ్చుకుంటా, సోమత లేక కాదు, ఖర్చు పెట్టలేక కాదు. నాకు అనిపించింది మనుషులు, నాకు అనిపించింది నేను చేస్తాను అంతే. పక్కన వాళ్ళు చెప్పింది కూర్చుంది, అలాగే మీరు కూడా చూసుకోండి. మనకు అనిపించిందే మంచి మార్గం నడవాలి, చెడు మార్గం పెట్టుకుని నడవాలి. ఇలా పెట్టుకుంటా రోజు. కృష్ణయ్యకి ఇలా పెట్టుకుంటా. నా సోమత అది పెట్టలేక కాదు, చేయలేక కాదు. కానీ మనం ఎంతవరకు ఉన్నాం అంతవరకు ఉండాలి. పక్కన వాళ్ళు చెప్పారేమో కూర్చోండి. అందరూ మరి గంట రోజు మరి ఇదేంటి స్వామి దీన్ని చూస్తే ఏమొస్తుంది? గుర్తొస్తుంది వినాయకుడు కదా. అందరు గంట కొట్టాడు. నీకు గంట కొట్టే చెప్పమంటారా? గంట కొట్టలే పెట్టలేక కాదు, గుళ్ళే కట్టలే కాదు. ఇదే ఇది ఇలా కుట్టుకుంటారు గంట. నా గంట ఇదే, నా పువ్వు ఇదే, నా దేవుడు ఇది. ఎందుకంటే నా స్వామత ఉంది. కొంతమంది అంటున్నారు ఇంత ఖర్చు పెడుతున్నాడు పూలు కూడా చేయాలని. తెచ్చుకోవచ్చు, ఎంతవరకు అంతవరకే ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంకా వీడియో కలుగుతుంది.